పాపము రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ నేరాలను ఆపేటట్టు లేదు, గన్ కల్చర్ ఆపేటట్టు పోలీసులను పాపం లా అండ్ ఆర్డర్ చూసుకొని ఇవ్వకుండా పొద్దున్న లేస్తే ఆపోజిషన్ లీడర్ల చుట్టూ, తెలంగాణ భవన్ చుట్టూ, నంది నగర్ చుట్టూ, ఇన్లాల చుట్టూ పొద్దుటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ అదే ఉన్నది. అందుకే చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే పొద్దున్నే ఉదయాన్నే మనం చూస్తున్నాం గన్ షూటింగ్లు అవుతున్నాయి. ఇవాళ ఒకటే సంవత్సరంలో సుమారు 6 కేసులు ఇప్పటి వరకు గన్ కల్చర్ అయినాయి. ఎందుకు? దానికి కారణం ఏంది? ఎందుకంటే పాపం పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ చూస్తలేదు, కేవలం ఆపోజిషన్ని ఆర్డర్లు పెట్టడానికే చూస్తున్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇలా కేసీఆర్ గారు ఏమన్నా బ్యాంక్ ఫ్రాడా, లేదు రేవంత్ రెడ్డి గారు లాగా ఊకే విదేశాల్లో ఉంటారా? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ 2 సంవత్సరాల ప్రభుత్వంలో 60 సార్లు ఢిల్లీకి, జపాను, కొరియా, దుబాయ్, దావోసు, యుఎస్ఏ, యూకే ఇట్లా మొత్తం విహారయాత్రలే, వచ్చిన రూపాయి పెట్టుబడి లేదు. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నారు? బాజాప్తా వారి నియోజకవర్గంలో గజ్వేల్లోనే ఉన్నారు. రెండోసారి రాసిన లేఖ కూడా అదే. మరి ఎందుకు మరి ఎస్ఐటికి కొండా సురేఖ గారికి, సీతక్క గారికి తెలుసు కేసీఆర్ గారు ఎక్కడున్నారో. మొన్న పోయి ఆహ్వానం కూడా ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు కూడా గతంలో పోయినప్పుడు ఆహ్వానం ఇచ్చారు. కానీ వీళ్ళేమో గోడ మీద అతికించడం. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్, తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణను తెచ్చిన వ్యక్తి, ఇదా 71 సంవత్సరాల కేసీఆర్ గారికి మనం తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదా మనం ఇచ్చే రెస్పెక్ట్ కేసీఆర్ గారికి? తప్పు చేయనప్పుడు చట్టం ముందట అందరూ సమానమే, విచారణకు హాజరు కావడానికి ఏమైతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఇవాళ రాజ్యాంగంగా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా అయినా మేము ఒప్పుకున్నాం కదా వస్తా అని. నువ్వు రాత్రికి రాత్రి నీ బొగ్గు కుంభకోణం గురించి మరి ఎందుకో అదే సేమ్ సిద్ధాంతం పాటించవు నువ్వు? బొగ్గు కుంభకోణం గురించి నేరుగా ఉప ముఖ్యమంత్రి గారి మీద ఒక ఛానల్ పెట్టిన ఆరోపణ, మరి దాని మీద విచారణ అయిందా? ఇదే సిట్ కదా, ఇదే చీఫ్ సజ్జనార్ గారు దానికి కూడా హెడ్. మరి ఆ కేసు ఎందుకో వెళ్ళిపోయింది. జర్నలిస్టులను ఇట్లా గొంతు పట్టుకొని రాక్కుంటూ పోయారు కదా, పరారైపోతున్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అని అన్నారు కదా. మరి ఏమైంది ఆ కేసు? ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి వారి మీద. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అబ్బాయి భూ కబ్జాలో దొరికిండు, రెవెన్యూ శాఖ మంత్రి గారు అబ్బాయి. ఇలా వాళ్ళు భూభారతిని అదే వాడుకుంటున్నట్టున్నారు కబ్జాలు చేసుకోవడానికి. ఇక్కడ ఏమన్నా లిటిగేషన్ ఉందా? అలా కొడుకు వాళ్ళ బ్యాచ్ని పంపిస్తున్నారు పోయి సెటిల్మెంట్ చేయపోవాలి. పోనీ కొండా సురేఖ గారు రోడ్డు మీద చూసినాం కదండి, పంచాయతీ ఒక్క ఎఫ్ఐఆర్ అయిందా దాని మీద? కేసీఆర్ గారిది ఏంది తప్పు చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమంటుంది నేషనల్ ఎకనామిక్ సర్వే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి? ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి వ్యవసాయం పెరిగింది అని అంటే దానికి మనం కేసీఆర్ గారిని ఉరిదీయాలనా? మిషన్ కాకతీయ వల్ల చెరువులు పునరుద్ధరణ చేసుకున్నాం, దానికి మనం కేసీఆర్ గారిని ఉరిదీయాలనా? పోనీ ఇదొక లొటపీస్ కేసు, ఇదొక ఫోన్ టాపింగ్ అనే కేసు. ఇవాళ కర్ణాటకలో ఏం జరుగుతున్నది? కర్ణాటకలో అక్కడున్న కర్ణాటక ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని ఆరోపణ వస్తున్నది. మరి ఇలాగే కక్షపూరిత రాజకీయాలు జరిగితే దేశం మొత్తంలో అందరు కూడా ఆ ప్రభుత్వాలు వాళ్ళ ప్రతిపక్ష నాయకుల మీద ఇలాగే చేయాల్సి వస్తుంది. మేము చేసిన తప్పు ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదనో, ఏనాడు బట్టి గారి మీదనో, ఏనాడు శ్రీధర్ బాబు గారి మీదనో, ఏనాడు పొన్నం ప్రభాకర్ గారి మీదనో, మధు యాష్కి గారి మీదనో మేము ఇలా కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఇవాళ ఈయనకు పాలన చేతగాక 2 సంవత్సరాల నుంచి గ్యారంటీలు, లాస్ట్ ఎప్పుడు విన్నామండి గ్యారంటీల గురించి మాట్లాడడం? వింటనే లేము. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుతూనే లేరు, రైతు భరోసా గురించి మాట్లాడుతూనే లేరు. ఇవన్నీ రాష్ట్రంలో ఈ అజెండా పోయినాయి. ఇవేమన్నా మాట్లాడితే విచారణ, 2 సంవత్సరాల నుంచి విచారణ, ఈ కేసు విచారణ, ఆ కేసు విచారణ, ఫార్ములా ఈ విచారణ, కాళేశ్వరం విచారణ, విద్యుత్ కాంట్రాక్టు విచారణ, కేసులే. మరి రాష్ట్ర ప్రజలకు పాలన ఎప్పుడు అందిస్తావు నువ్వు? ఇవాళ అక్కడ కూర్చొని మొత్తం స్క్రిప్ట్ నడిపిస్తున్నాడు. స్క్రిప్ట్ ఎందుకు అంటున్నామంటే ఎస్ఐటి వాళ్ళకు కనీసం అందులో ఫార్మర్ చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అని రాయడానికి కూడా వాళ్ళకు లేదు. ఎందుకు? అవమానపరచాలి కేసీఆర్ గారిని. నువ్వు కేవలం ఎమ్మెల్యేవి మాత్రమే, అందుకే అక్కడ ఎమ్మెల్యేనే రాస్తాం, అందుకే గోడలకు అతికిస్తాం. ఈ చిల్లర థింకింగ్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఏదేమైనా కూడా మేము రాహుల్ గాంధీ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు, సోనియా గాంధీ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో మొత్తం క్యాబినెట్ మంత్రులతోని పోయి రాజ్భవన్ దగ్గర ధర్నా చేసింది వాస్తవం కాదా? మరి అలాంటిది వాళ్ళ మాకు కూడా నిరసన తెలిపే హక్కు ఉన్నది కదా. అండ్ నీది, మీ వాళ్ళది ఏంది? పైసల కేసు. నేషనల్ హెరాల్డ్ అనేది లూట్ మార్ చేసిర్రు మీరు, పిఎంఎల్ఏ మనీ లాండరింగ్ కేసు, ఇది పిఎంఎల్ఏ కేసు. అది ఆ కేసులోనే మీరు దేశవ్యాప్తంగా ధర్నాలు చేసిర్రు. మరి మాదేంది? ధర్నాలు చేయొచ్చు కానీ, నిరసన తెలిపొచ్చు కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు దహనం చేయడం అనేది అక్కడ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తా ఉన్నారు. అయ్యో నువ్వే చెప్పినావు కదా అయ్యా, ప్రజాపాలన, మొహబ్బత్ కి దుకాన్, ప్రజాస్వామ్యం, నా దాంట్లో అన్ని అలౌడ్ అని నువ్వు చెప్పినావు. మేము అందుకే అనుకున్నాం. కానీ బోగస్ అన్నట్ట ప్రజాస్వామ్యంలో హౌస్ అరెస్ట్లు ఉంటాయా?
ప్రజాస్వామ్యంలో ఇట్లా నిరసన తెలపకుండా చేస్తారా మీరు? ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడికక్కడ ఆపేసి బ్యారికేడ్లు పెట్టేసి ఎవరిని కదలనీయకుండా చేస్తారా? ఇదా నువ్వు చెప్పిన ప్రజాస్వామ్యం? ఇదా నువ్వు చెప్పిన రాజ్యాంగం? నువ్వు చెప్పినావు కాబట్టి మేము చేస్తున్నాం. నువ్వు మాకు ఆ హక్కు ఇచ్చినావు. అయ్యో గొప్ప రేవంత్ రెడ్డి గారు, ఏమీ ఫీల్ గారు, ప్రజాస్వామ్యంలో పూర్తిగా నిరసన తెలిపొచ్చు అని ఇవాళ నిరసనగా దిష్టిబొమ్మ తగలబెట్టింది. విచారణ ఇక్కడనా అక్కడనా అనేది అర్థం కాకుండా ఈ రోజు పోలీసుల మోహరింపు తెలంగాణ భవన్ దగ్గర నందినగర్లో. మరి వారెక్కడికి వస్తారు? కేసీఆర్ గారు ఏమన్నారు? నేను అవైలబుల్ ఉన్నాను, మీరు చూసుకోండి, మీరు ఎక్కడైతే చేస్తానన్నారో మీరు ఎప్పుడు. నోటీసులలో కేసీఆర్ గారు సాక్షిగా హాజరు కావాలని ఉంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం దోషిగా చూపిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి అవసరం కదా, ఇంట్లో రాజకీయం చేయాలి కదా. అయ్యో మీరు ఎక్కడి దాకా పోతున్నారు? దోషి సాక్షి కాదు, వాళ్లకు ఛాన్స్ ఇస్తే ఉరిదిద్దామని అనుకుంటారు కేసీఆర్ గారిని. పొద్దున్న లేస్తే చనిపోవాలి, మక్కిలు ఇరిగిపోయినాయి, నేను ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మంచం ఎక్కిండు, ఇవే కదా డైలాగ్స్. సో ఆల్రెడీ ఇక్కడ వాళ్ళే కోర్టు నడిపించేస్తున్నారు, అందుకే లీకులు వస్తాయి. ఇవాళ సాయంత్రం ఏం లీకులు వస్తాయో. కేసీఆర్ గారు కూడా చెమటలు పడ్డాయి, కేసీఆర్ గారు కూడా నీళ్లు తాగుతున్నారు, ఇలాంటి చిల్లర లీకులు ఇవాళ కూడా వస్తాయి. ఎవరు? కేసీఆర్ గారు ఒకసారి అరెస్ట్ అయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒకసారి అరెస్ట్ చేసింది ఈ పోలీసు వాళ్ళు, ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవాళ మళ్ళీ అరెస్ట్ చేసి చూడండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. 160 CRPC ప్రకారం ఖచ్చితంగా 65 ఏబో ఏజ్ ఉంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చేయాలి అనేది లాలో ఉన్నది. వీళ్ళు ఎందుకు దాన్ని వ్యతిరేకించి మరి ఉల్లంఘించి చేస్తా ఉన్నారు అనుకోవచ్చు. మన రాష్ట్రంలో లా నడుస్తున్నదా? లా ఇంప్లిమెంటేషన్లు ఉన్నదా? కళ్ళు మూసుకొని ఉన్నది లా. స్పీకర్ గారు ఆల్రెడీ కళ్ళకు గంతలు కట్టేసుకున్నారు, చూసినాం కదా. నిన్న కదా ఆయన గద్వాల్ కృష్ణమోహన్ రెడ్డి జై కాంగ్రెస్ ఓటేయండి అని అంటారు. నిన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో అందరినీ చూస్తున్నాం, జగిత్యాల సంజయ్. ఆఖరికి కాంగ్రెస్ బీఫారం నుంచి నిలబడ్డ దానం నాగేందర్ కూడా నేను బీఆర్ఎస్ అని చెప్పబట్టే లాని చింపి ఎక్కడో పెట్టేసుకున్నారు వీళ్ళు. ఇవాళ రాహుల్ గాంధీ గారు సిగ్గు తెచ్చుకోవాలి. ఇంకొకసారి నువ్వు తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు రాజ్యాంగము, సంవిధానాన్ని ఇలాంటి చిల్లర ముచ్చట్లు చెప్పకు. నీ నోటిన సెట్ కాదు. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. రాహుల్ గాంధీ గారు చెప్పేది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇవాళ ఇక్కడ రాజ్యాంగం అనేది లేదు, పూర్తిగా రాజ్యాంగం ఖూనీగా ఉన్నది. కాబట్టి పదే బీఆర్ఎస్ టాప్ లీడర్షిప్ని కూడా ఇవాళ విచారణల పేరు మీద చేస్తున్నారు. ఇది అల్టిమేట్గా ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి డైవర్షన్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఎలక్షన్స్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ డైవర్ట్ అయ్యి నందినగర్లో, తెలంగాణ భవన్లో, పోలీస్ స్టేషన్లలో ఇలా ఉండాలి అని వాళ్ళ కోరిక. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కూడా మా లీడర్షిప్ లేకుండానే మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గెలుచుకొని వచ్చారు. ఇది కూడా చూస్తారు, ఇది కూడా బ్రహ్మాండంగా గెలుచుకొని వస్తారు. స్వయంగా ప్రచారానికి కూడా వెళ్తున్నారు కొన్ని డిస్ట్రిక్ట్లలో. ఎట్లా చూడొచ్చు? ఆయన పరిపాలనలో లేడు కదా, ఆయన గవర్నెన్స్ నడిపిస్తలేడు. అయితే విదేశాలు, లేకపోతే ఎలక్షన్ మీటింగ్లు. ఆల్రెడీ చూసినాం, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండ్రు. కానీ మేమనేది ఏంటంటే, తిరిగినప్పుడు నీ గ్యారంటీల గురించి మాట్లాడు, నీ డిక్లరేషన్ల గురించి మాట్లాడు, నీ హామీల గురించి మాట్లాడు. ఒక్క స్పీచ్ అన్నా నువ్వు కేసీఆర్ గారిని తిట్టకుండా ఉండు. తిట్టకుండా నువ్వు ప్రభుత్వంగా నీ హామీలను ఎప్పుడు చేస్తావు, నీ గ్యారంటీలను ఎప్పుడు చేస్తావు, అది మాట్లాడు. అది చర్చకు లేదు ఇవాళ. నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టినా లాభం లేదు. అని ఎన్ని సమావేశాలు చేసినా కూడా, ఏది చేసినా కూడా టూరిస్ట్ లాగా పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్నారా, బయట ఉన్నారా, ఉంటే ఏ దేశంలో ఉన్నారు, లేకపోతే ఢిల్లీలో ఉన్నారా, ఎక్కడున్నారు అనేది తెలియాలి. ఆయనే అన్నాడు కదా, నేను 24 గంటల్లో ప్రతి గంట పనిచేస్తున్నా అని. గత వారం నుంచి తెలంగాణకి ఏం ఉరగబెట్టి చెప్పండి. దావోస్ నుంచి ఏం పట్టుబడులు వచ్చినాయో చెప్పలే, ఎందుకంటే వస్తలేవో, అవన్నీ బోగస్ కాబట్టి మనం లెక్కన్ని బయట పెడుతున్నాం. అందుకే వీళ్ళు ఎక్కడ తీస్తారు అనేసి ఈసారి కొత్తగా ఏం చేసిందంటే పెట్టుబడుల గురించి చెప్పలేదు. అట్లా యూకే ప్రైవేట్ జెట్లో పోయిండండి. మేము సూటిగా అడిగినాం, 3 రోజులు నువ్వు ఎక్కడున్నావు, తుమ్మినా దగ్గినా నీ ఫోటో పడాలి. నువ్వు అక్కడ ఏం క్లాసులు నేర్చుకున్నావో తెలియదు, కానీ అక్కడ ఉన్నోళ్ళతో ఫోటోలు దిగి పెట్టినావు. కానీ 3 రోజులు 22 డావోస్ నుంచి 25 ప్రైవేట్ జెట్లో పోయిన వ్యక్తి ఎందుకు ఒక కాంగ్రెస్ కార్యకర్తను కలవలేదు? అక్కడున్న US కాంగ్రెస్ వాళ్ళందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఎందుకు ఈయన కలుస్తలేడు, ఎందుకు ఆ ప్లాజా హోటల్లో ఎవరితో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకు ఆ పూర్తి అనుమానాలు ఉన్నాయి. 3 రోజులు ఒక ముఖ్యమంత్రి కనబడకుండా ఉండడం, ఎక్కడున్నాడో తెలియకుండా ఉండడం. పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటూ, మా కేసీఆర్ గారు నీలాగా విదేశాలు తిరిగారు, ఇక్కడనే వారి నియోజకవర్గంలోనే ఉంటారు. కానీ నువ్వు విదేశాల్లో ఉండి సడన్గా అయోమయం ఇట్లా గాయమైపోతే ఏం జరుగుతుంది అనేది ఆలోచన. సో ఇవాళ ఒకటి ఏంటంటే, మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎలక్షన్స్ కానివ్వండి, 100% అల్టిమేట్గా మీకు ఒకటి చెప్తున్నాం, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తున్నది. అయితే ఒక్కటే ఇక ఇప్పుడు ఆలోచించుకోవాలి, 34 వరకు నేనే అని అంత ధీమాగా చెప్పిండు కదా. ఏం చేసిండని? జాబ్ క్యాలెండర్ ఇచ్చినందుక, రైతు భరోసా పక్కాగా 15,000 రూపాయలు అని చెప్పిండు ఇచ్చినందుక,
బోనస్ ఎగ్గొట్టేస్తున్నందుక ఏది ఇస్తలేడు కదా. అటు రైతు భరోసా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, బోనస్ లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేవు, అన్నిట్లో స్కామ్ చేస్తున్నందుకు ఓట్లేస్తారు, స్కామ్ చేస్తున్నందుకు ప్రభుత్వంలోకి వస్తారంటే నిజంగా అందరు నవ్విపోతారు. ఓట్లు కాదండి, ఒక పరిస్థితి వస్తుంది. వాళ్ళు పెద్దలు ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎండ్ల లక్ష్మి గారు అనుకుంటా, ఎండ్ల లక్ష్మీనారాయణ రెడ్డి గారా, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. వారు ఏమన్నారు, నాకు తిరగడానికి సిగ్గేస్తున్నది, 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనని అన్నారు. సిగ్గు కాదు, రేపు తిరగడానికి భయం కూడా మొదలవుతుంది.